రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ప్రవక్త కావాలి, అపోస్తులు కావాలి. వారి బోధలో వారి మార్గంలో నడిచినప్పుడు మాత్రమే సరి అయినటువంటి బోధలో ఎదగలుగుతాడు, సరి అయిన విధానంలో ఎదగలుగుతాడు. కాబట్టి మనమందరం కూడా అనేక మార్లు మనం తప్పిపోయాం. ప్రవక్తలు ఉన్నను మనం గుర్తించాలి. అసలు ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు అనేటువంటి కోణం వస్తుంది. మనం గమనిస్తే సేవకులను అడిగినా, విశ్వాసులు అడిగినా ప్రవక్తలు ఉన్నారా ఈ రోజులు అనేటువంటిది వినిపిస్తుంది. ప్రవక్తలు ఉన్నారు. ఎందుకు ప్రవక్తలు ఉన్నారు? దేవునికి లేఖనమే సెలవిస్తుంది. దేవుని యొక్క శిరస్సుతో సమానమైనటువంటి శరీరము తయారు కావడానికి ప్రవక్తలు ఉన్నారు కదా. అంటే దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు ప్రవక్తలు ఉంటారు. దేవుడు రాకడ వచ్చే అసలు ప్రవక్తలు లేకుండా, అపోస్తలు లేకుండా దేవుడు రాకడ అనేటువంటి సమీపించడం సాధ్యం కాదు. వీరి వలనే సంఘము క్షేమాభివృద్ధి కలిగి దేవుని యొక్క శిరస్సుతో లింక్ అవుతుంది. అప్పుడు దేవుని యొక్క రాకడ అనేటువంటి సమీపిస్తుంది. కాబట్టి ప్రవక్తలు లేని సంఘాలు, దేవుని పోలికలు లేని సంఘాలు, వ్యర్థమైనటువంటి సంఘాలు అన్నమాట. దేవునితో అనుబంధం లేనటువంటి సంఘం. కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఏం చేయాలి అంటే ప్రవక్తల యొక్క మార్గములో మనం నడవగలగాలి. ప్రవక్తల యొక్క మార్గములో నడవాలి. ప్రతి కాపరి, ప్రతి బోధకుడు, ప్రతి ఉపదేశకుడు, సంఘాన్ని కట్టిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ప్రవక్తలను పిలిపించుకోగలగాలి. ప్రవక్తల్ని ఆనాడు కొర్నేలు పిలిపించుకున్నట్టుగా ప్రతి ఒక్క సంఘ కాపరి ప్రవక్తలు పిలుచుకున్నప్పుడే సంఘానికి క్షేమకరం, వ్యక్తికి క్షేమకరం, కుటుంబానికి క్షేమకరం. కాబట్టి నేటి బోధకులు, నేటి సంఘ కాపరులు వెలివేస్తున్నారు, అభ్యంతర పెడుతున్నారు. యేసయ్యను ఏ విధంగా అభ్యంతర పెట్టారో నేడు అభ్యంతర పెడుతున్నారు. అలా అభ్యంతర పెట్టడం వల్ల నష్టపోతున్నారు. సేవకులు నష్టపోతున్నారు, సంఘం నష్టపోతుంది, విశ్వాసులు నష్టపోతున్నారు. కాబట్టి అలా నష్టపోకుండా సత్య మార్గంలో మనం వెళ్ళగలగాలి అంటే ముందుగా మనం ఎవరిని గుర్తించాలంటే ప్రవక్తల్ని గుర్తించాలి. లేదా కన్నీరు విడిచి యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే దర్శనం ఎవరు చూపిస్తాడు? ప్రవక్త చూపిస్తాడు. కొన్నేళ్ళకి చూపించినట్టుగా దేవుడు చూపిస్తాడు. లేదా ప్రవక్తనే నీ దగ్గరికి పంపిస్తాడు. రెండు విధాలుగా జరుగుతుంది. సమరయ స్త్రీ దగ్గరికి ప్రవక్త వెళ్ళినట్టుగా వెళ్ళవచ్చు, లేకపోతే దేవుడు దర్శనమందు ప్రవక్తనైనా చూపించవచ్చు. అలా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సరైన పోలికలో వెళ్ళడానికి అవకాశం పడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం.